తిరుపతి గోవిందరాజస్వామి ఆలయము తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం ఇది. ఈయన వెంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడట. కంఠడుడైన శైవుడైన రాజు రామానుజుల కాలంలో విష్ణుమూర్తి ఆలయంలో దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడట. ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చల్లా చెదురుగా పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారట. ఆ విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహాన్ని ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రతిష్ఠించారట. చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహము సహితంగా ఆరాధనలు నిత్య పూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పాటు చేశారు. తన శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే ఉన్న తటాకానికి పక్కనే ఆ దేవాలయం నిర్మాణం చేశారు. దేవాలయ నిర్మాణం అనంతరం రాజు ఆలయం చుట్టూ ఒక అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు రామానుజాచార్యుల పేరిట రామానుజాపురం అనే పేరు పెట్టారు. 1830 నాటికి ఈ ఆలయం ఆచార్య పురుషుల ఆధీనంలోనే ఉండేదట. స్వామివారి విగ్రహం రాకముందు నుండి అక్కడ పార్థసారథి విగ్రహం ఉండేది. దీన్ని ఉత్తర దిశలో గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా ఉండిన గోవిందరాజస్వామి వారి విగ్రహము ఇక్కడ మూల విరాట్ అయింది. అప్పటి వరకు మూల విరాట్ అయిన వరదరాజస్వామి విగ్రహం ఉత్సవ విగ్రహంగా మారింది. ఇది స్వామివారి గుడి యొక్క చరిత్ర. స్వామివారి లీలలు ఇప్పుడు విందాం. సంతానం లేని ఒక కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకుని భక్తితో సేవించారట. స్వామి అనుగ్రహించేందుకు రాణి కలలో ప్రత్యక్షమే, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, కానీ నీ ముక్కుకు ఉన్న నీనా మణిని నాకు ఇవ్వు అన్నారట. దానికి ఆమె, స్వామివారితో నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని, నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తానందట. అందుకు స్వామివారు, అలా అయితే నేను నా అన్న గోవిందరాజుకి ఆధీనంలో ఉన్నవాడిని, అతను నీకు సంతానం ఇవ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తానన్నారట. అంతేకాని మరే విధంగానూ కుదరదు అన్నాడట. ప్రీతి అన్నారని మాట. ఈ కారణంగానే గోవిందరాజస్వామి తిరుమలలో కొలువైన వెంకటేశ్వరునికి అన్నగా భక్తులు సేవిస్తున్నారని. తిరుమల